ఈ సమస్త జగత్తు కంటికి కనపడే దృశ్యం అంతా ఒట్టిదే అన్నటువంటిది మనస్సు ఎప్పుడైతే నమ్మిందో దాన్ని వదిలిపెట్టేస్తుంది. దృశ్య వస్తువుల యొక్క మిథ్యాత్వ బోధ చేత వాని ఎడల ఆశ సన్నగిలిపోతుంది. ఈ కనపడే వస్తువులన్నీ ఒట్టిదే అనుకున్నప్పుడు ఆశ ఉండదు. అక్కడ ఆశ సన్నగిలిపోయిన తర్వాత వాసనలు నశించిపోతాయి. వాసనలు నశించిపోయిన తర్వాత తైలం లేని దీపం వలె మనస్సు నశించిపోతుంది. ఇక్కడ సౌరు ఎప్పుడైతే అయిపోయిందో ఈ వెలిగే దీపం దానంతటా అదే క్రమేపీ ఆరిపోతుంది. ఆ విధంగా వాసనలో కోరికలు ఎప్పుడైతే లేకుండా పోయినాయో మనస్సు అనేది అక్కడ లేదు. అదే కారణం దీనికి. చీపురు కట్ట అని ఇప్పుడు మనం ఎలా అంటున్నాం, పుల్లలన్నీ తయారు చేసి కట్టకట్టితే చీపురయింది. ఆ పుల్లలన్నీ ఒక్కొక్క దాన్ని తీసి అవతల వారేస్తే ఇక్కడ చీపురు లేదు. చీపురు పేరు పోయింది. ఆ చీపురు పని చేసేటటువంటి వృత్తి నశించిపోయింది. అలాగనే మనస్సు స్వతసిద్ధంగా మనస్సు లేదు అక్కడ, ఒక వస్తువుగా లేదు. ఈ కోరికలన్నిటి సముదాయము, ఆశల సముదాయము, వాసన సమూహము ఇవన్నీ కలుసుకొని మనస్సు అయింది. అంతేకాని మనస్సు ప్రధానంగా ఒక వస్తువుగా లేదు. ఒక 10 మంది జనాన్ని తయారు చేసి తనకు ఒక మేస్త్రి ఏర్పడుతున్నాడు. ఆ 10 మందికి ఇప్పుడు తనని మేస్త్రి అంటున్నాం. ఈ 10 మంది తన చెప్పు చేతల్లో ఉన్నంతసేపు తన మేస్త్రిగా ఉన్నాడు. ఈ 10 మంది ఎటువంటి వెళ్ళిపోయినాడు. ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక మేస్త్రి లేడు. ఇక్కడ మేస్త్రి అన్న పేరు లేదు, మనిషి ఉన్నాడు కానీ ఇక మేస్త్రి అనరు. ఆ 10 మంది తన దగ్గర ఉంటేనే మేస్త్రి అంటున్నాం. ఆ 10 మంది చేత తను పని చేపిస్తున్నాడు కాబట్టి అతన్ని మేస్త్రి అన్నాం. ఈ 10 మంది ఎటువంటి వెళ్ళిపోయిన తర్వాత ఇక నా మేస్త్రి పేరు లేదు. అలాగనే ఇంద్రియ సమూహము, వాసనా సమూహము, సంకల్ప సమూహము వీటన్నిటికీ కలిసినటువంటిదే మనస్. ఇవన్నీ ఏమీ లేకుండా పోతే మనస్సే లేదు. అక్కడ మనస్సు నశింప తదధిష్టానము ఆత్మ మాత్రమే శేషిస్తుంది. మనస్సు ఎప్పుడైతే నశించిపోయిందో అధిష్టానమైనటువంటి ఆత్మ అక్కడ మాత్రమే అక్కడ ఉంది అని. అదే పరమానందముకు నిర్వాణ స్థితి, అదే మోక్షం. కాబట్టి మహానీయుల సాంగత్యము ద్వారా దృశ్య ప్రపంచము యొక్కయో తన యొక్కయో యథార్థ స్వరూపాన్ని గురించి విచారించుటయే దుఃఖ నివారణమునకు ఏకైక మార్గం. అందువల్ల ఇప్పుడు మనం చేయాల్సింది ఏందయ్యా అంటే మహాత్ముల సాంగత్యం వాళ్ళ దగ్గర చేరినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ దృశ్య ప్రపంచంలో ఉన్న విషయాలను అర్థం చేసి ఇదంతా ఒట్టిదే, నేను మనకు నిజంగా ప్రత్యక్ష ప్రమాణాల చేత దాన్ని నమ్మించి మనకు ఈ దృశ్యం అంతా ఒట్టిదేనన్నది నమ్మకం కలిగేటట్టుగా మనకు చెప్తున్నారు. మన శరీరం యొక్క యథార్థ స్వరూపాన్ని కూడా వాళ్ళు దీన్ని ఇది కాదు, నిజానికి నీది కాదు అని మనకు దీన్ని నిరూపణ చేసి మన చేతనే అవునయ్యా ఇది నాది కాదు అని నమ్మకం కలిగేటట్టుగా మన చేతని చెప్పిస్తున్నారు వాళ్ళు. అట్లా విచారించుట చేత దుఃఖం నివారణ అయిపోతాం. లేకపోతే నువ్వు దుఃఖం వదిలిపెట్టు, నువ్వు బాధ వదిలిపెట్టు అని అంటే ఎవడు వదిలిపెట్టడు. ఆ దుఃఖం పోయే మార్గమేదో, ఆ బాధపోయే మార్గమేదో దాని నివారణోపాయాన్ని అర్థం చేసి చెప్పినప్పుడు దాన్ని వదులుకుంటా. ఆ విధంగా కోహం కలమిదం చేతి యావన్న ప్రవిచారితం సంసార డంభురం తావద్దంధకారోపమం స్థితం. అంటే
నేనెవడను, ఈ జగత్తు ఎటు ఉద్భవించింది అను ఈ ప్రకారముగా బాగుగా విచారింపబడనంత వరకు అంధకారము వంటి ఈ సంసారంలో పడి ఉండుచునే ఉన్నాం. విచారణ, గురువాక్య విశ్వాసము, స్వచిత్త శోధనము, దీన్ని విచారించాలి, తెలుసుకోవాలన్న అటువంటి ఆకాంక్ష కలగాలి. ఆ విచారం ఎప్పుడైతే మన మనసులోకి వచ్చిందో అప్పుడు దాన్ని తెలిసినటువంటి గురువు దగ్గరకు పోయి ఆలోచిస్తాం, అడుగుతాం. అప్పుడు మన మనస్సు నమ్మేటట్టుగా నిజాన్ని బాగా నిలిపి చెప్తాడు మనకి. అప్పుడు మనంతటా మనమే దాన్ని నమ్ముతున్నాం. ఇది ఒట్టిది, ఇది నిజము, అది ఒట్టిది అని మనకే నమ్మకం కలిగేటట్టుగా చెప్తారు మహాత్ములు. కానీ వాళ్ళంతటి వాళ్ళు ఇది ఒట్టిదే నమ్మయ్యా అంటే మనం నమ్మం. ఎలా ఒట్టిదయింది? దాన్ని విడది చెప్తే ఓహో ఈ కారణం చేత ఒట్టిదా, అట్లయితే నిజమేనయ్యా అని నమ్ముతాం. అట్లా చెప్తారు వాళ్ళు. చిత్తశోధనమునకు అని అభ్యాసం దృశ్యమంతా కూడా చేయించుట వరకు, తద్వారా ఆత్మపదము సంప్రాప్తించే వరకు తత్వ విచారణ తప్పక చేయుచునే ఉండవలేము. వాళ్ళ దగ్గర ఆత్మ దొరికేంత వరకు ఈ తత్వాన్ని గురించి విచారణ చేస్తూనే ఉండాలి. మనం పర్యాలోచించి చూచినట్లయితే పాతాళమున, భూతలమున, స్వర్గమున అజ్ఞానుల చేత సారములని తలంపబడుచున్న స్త్రీ, రత్న, శిలాది భోగ్య పదార్థములు ఎవి అయితే ఉన్నాయో అవి అన్నీ కూడా కాలమనే మృత్యువు చే శీఘ్రముగా మింగివేయబడి అల్పకాలముననే నశించిపోతున్నాయి. మనం చూసేటటువంటి వస్తువులన్నీ, విషయాదులన్నీ, మనం ఆశపడి కోరుకున్నటువంటి సామాగ్రి అంతా, భోగ్య వస్తువులన్నీ కూడా అల్పకాలంలోనే. ఈ మృత్యు అనేది మింగేస్తుంది వాటి అన్నిటిని మన ఎదుటినే. అప్పుడు మన వ్యవహారం ఏమైపోతుంది? విరక్తి కలుగుతుంది. ఈ ప్రపంచమున జిహ్వ ఉపస్థాదీంద్రియ విషయములకు అన్నపాన విషయములు తప్ప అన్యమగు శుభ పురుషార్థం ఎద్దీ లేదని శృతి, స్మృతి, ఆప్తోపదేశ స్వానుభవాదుల ద్వారా నిశ్చయించిన వివేకీయుగ మహాత్ముడు ఇక ఆ భోగములను దేనిని వాంఛించను. ఇప్పుడు మనకి జిహ్వ మొట్టమొదటి స్థానంలో ఉంది. రుచి. ఈ రుచులనే కనుక మనం నిగ్రహించినట్లయితే ఒక్కొక్కటి దాని అంతటా అవే నిగ్రహించగలుగుతాం మనం. ఈ రుచిని, జిహ్వాచాపల్యాన్ని నిగ్రహించలేకుండా ఉన్నంత కాలం వాడు ఎంత భక్తుడు కానీ, యోగి కానీ, జ్ఞాని కానీ అన్ని నిగ్రహించవచ్చు, అన్నిటి త్యాగం చేయొచ్చు, సన్యాసి కావచ్చు. ఈ జిహ్వాచాపల్యాన్ని నిగ్రహించలేకపోతే లాభం లేదు. ఈ జిహ్వాచాపల్యం ఒక్కటే మానవుని బట్టి అదిస్తుంది. దీన్ని గనక నిగ్రహించగలిగిన శక్తి మనం సంపాదించుకుంటే అన్నిటిని సులభంగా త్యజించవచ్చు అని శాస్త్రం చెబుతుంది. మరి పాతాళంలో కానీ, భూతాళంలో కానీ, స్వర్గములు కానీ అజ్ఞానుల చేత సారములని తలంచబడుతున్నటువంటి, అజ్ఞానంలో ఉన్నటువంటి మనబట్టి వాళ్ళందరం ఇది మంచి సారమైన వస్తువు, ఇది ప్రేమ కలిగిన వస్తువా, అబ్బో దీన్ని నేను ఎట్లా వదిలిపెట్టేది అనేటటువంటి విషయాలు మనల్ని ఏదిస్తున్నాయి. దీన్ని గనక మనం జిహ్వాచాపల్యాన్ని కనుక వదులుకోవటానికి మనం సాధన చేసి దాన్ని మనసారా తెలుసుకొని జిహ్వాచాపల్యాన్ని గనక జయించినట్టయితే ఈ మొత్తాన్ని అన్నిటి సులభంగా ఒక్కొక్కదాన్ని వరకనే జయించవచ్చు. అవి మనల్ని ఏం చేయవు. మన చుట్టూ ఉన్న కూడా వాటి ఛాయ మనకి
మనస్సు పోదు అని స్వానుభవం ద్వారా నిశ్చయించిన వివేకికు మహాత్ముడు. స్వానుభవం ద్వారా, తన అనుభవం, సొంత అనుభవం ద్వారా దీన్ని తను సాధించాల మహాత్ముడు. లేకపోతే వల్ల కాదు. ఆ భోగమునందు దేనిని ఇంకా వాంఛిస్తాడు? పాతాళమును కానీ, భూతలమును కానీ, స్వర్గమును కానీ, అంతయు పంచభూతములే కానీ ఆరవ వస్తువు ఏది లేదు. ఇది బాగా మనం తెలుసుకోవాలి. పాతాళంలో కానీ, స్వర్గంలో కానీ, ఈ భూమి మీద కానీ పంచభూతాలేక అన్నిటికి కారణం అని దాన్ని విడమర్చి మనం అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. పంచభూత సమ్మేళనమేక ఈ శరీరం, ఈ సంసారము, ఈ జగత్తంతా పంచభూత సమ్మేళనమే. ఆరో వస్తువు ఏది లేదు. అట్టి ధీరబుద్ధి కలిగినటువంటి మనుషుడు ఇక ప్రాపంచిక వస్తువుల్లో దేని యందు ప్రీతి పెంచుకుంటాడో ఆలోచించండి. శారీరక మానసిక వ్యాధుల చేత పరిపూర్ణమైనది, నేడో రేపో నశించిపోవున్నది. ఈ శరీరం యొక్క హితము కొరకే అజ్ఞాని మహాప్రయత్నం జరుపుతున్నాడు. ఈ పాంచభౌతిక శరీరమే కదా ఇది నేడో రేపో కింద పడిపోతుంది. దీని కొరకే కదా, ఈ శరీరం సుఖం కొరకే కదా మనం అంతా కూడా ఈ ప్రయత్నం చేస్తుంది. సంసారం జరుపుకుంటుంది, మనం బతుకుతుంది ఈ శరీరం సుఖం కోసమే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ శరీరాన్ని సుఖాన్ని చూసుకుంటా ఎంతకాలం బతుకుతావు? కొన్నాళ్ళే. అయినా ఈ శరీరం సుఖంగా ఉంటుందా? ఎన్నాళ్ళు సుఖంగా? పళ్ళు ఊడిపోయిందాక సుఖమే. పళ్ళు ఉన్నంతకాలం బాగానే ఉంది, బాగా నవ్వులు తింటానికి భలే రుచిగా ఉంది. పళ్ళు పోయిన తర్వాత ఏమన్నా నవ్వులుతా? అది పళ్ళు పోతే కదా అర్థమయ్యేది. పళ్ళు ఉన్నప్పుడు అర్థం కాదు మనకి. మరి కళ్ళు చూపున్నంతకాలం బ్రహ్మాండంగానే ఉంది, మనకు ఆనందంగానే ఉంది. కళ్ళు చూపు తగ్గితే కదా మనకు అర్థమయ్యేది. చెవుల్లో వినికిడి బాగా ఉన్నంతకాలం వినపడుతూనే ఉంది, శబ్దాలు బాగా ఉంది. చెవుడు వచ్చినప్పుడు మనకి వినపడటం లేదు. అయితే ఏం చేస్తాం దాన్ని? ఎవరైనా అవతల మాట్లాడుకుంటున్నారనుకో, నన్ను గురించి మాట్లాడుకుంటున్నారేమో, వినపడలేదే అని దగ్గరికి పోతాం. అక్కడ కూడా వినపడలేదు. ఏందయ్యానో మాట్లాడుతుంది, నన్ను గురించి ఏమైనా వీళ్ళు మాట్లాడుకుంటున్నారా అని ఒక బాధ కలుగుతాం. ఏం వినకపోతే రమ్మని ఉండొచ్చుగా, వినపడలేదని ఒక బాధ ఇక్కడ మనలో కనపడుతుంది. ఇప్పుడు బాధ లేనిది ఎక్కడ? మరి శరీరంతో ఏం సుఖపడుతున్నట్టు? వినపడకపోతే ఒక బాధ, కనపడకపోతే ఒక బాధ, పళ్ళు ఊడిపోతే ఒక బాధ, నడవలేకపోతే ఒక బాధ, చెయ్యలేక ఒక బాధ, ఓపిక లేదు అని ఒక బాధ. ఎన్ని బాధలు ఈ శరీరంతో! ఏముంది ఇప్పుడు ఈ శరీరం? దీంట్లో మనం అనుభవించిన సుఖం ఏంటిది అనేది ఆలోచించటం. ఎన్నాళ్ళు దీంట్లో మనం అనుభవిస్తున్నాం? 10-16 ఏళ్ళ దాకా ఏమీ లేదు, పసితనంలో పోయింది. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేశారు. ఈ శరీరంతో అనుభవిస్తున్నటువంటి సంసారంలో కానీ శారీరకంగా మానసికంగా 50 సంవత్సరాల దాకానే ఈ సుఖం. అంటే మధ్య 30 సంవత్సరాలు. ఇక 50 సంవత్సరాల కానించి అయిపోతుంది. ఒయ్యిపోతున్నాం, అన్నీ ఎక్కడ సడిలిపోతున్నాయి. ఇక బతికినంతకాలం అవస్థతో బతకటమే, విచారంతో, దిగులతో, బయటికి చెప్పుకోలేక, ఎల్లగాయలేక, ఆలోచించలేక, ఒకరోజు అయితే చిగ్గుచేటు అయ్యి లోపలే కుమ్ములుకుంటూ ఇట్లా బతుకుతున్నాం. ఇదేనా మన బతుకు? ఇదేనా సుఖం అని ఆలోచించటం లేదే మనం. మరి పాతాళలో కానీ, భూతాలలో కానీ, స్వర్గములో కానీ అంతా పంచభూతములతో చేసినటువంటి వస్తువే అనేది మనం నమ్మాలి. మరి ఎంతటి ధీరుడైనా, మహాపండితుడైనా,
గొప్ప కులబందు జన్మించిన వాడైనా, ఎంత గొప్పవాడైనా ఆశ చేత జీవుడు బంధింపబడుతున్నాడు. ఎవరైతేనే ఆశ చేతనే బంధింపబడిపోతున్నావు. అట్టి ఆశ చేతనే వివసుడై దేహాభిమాని ఒక పురుషుడు రక్తమాంసముల బొమ్మను, ఈ రక్తమాంసాలతో తయారైనటువంటి ఈ బొమ్మను ఇది సుందర స్త్రీ అని తలంచి దాని మీద వ్యామోహం పెంచుకొని ఆ వ్యామోహంతోనే తిరిగి పడిపోతావన్నాడు. మరి ఈ వ్యామోహం యొక్క విలాసం ఇట్లే ఉంది. శ్రీ వశిష్ఠమునీంద్రులు శ్రీ రామచంద్రుని ఉద్దేశించి జ్ఞానసారం అంతా కూడా ఇట్లు ఒక్క శ్లోకంలోనే చెప్పినారు. పళ్ళను గట్టిగా కొరికి పట్టుదలతో ఏ విధమునైనను ఈ భోగ విరక్తిని సంపాదించవలను, ఎలయనగా కట్టెలచే అగ్ని వృద్ధిగునట్లు విశేషంతల చేత దుఃఖము వృద్ధి నందను. కట్టెలు లేకున్న అగ్ని తనంతట తనే నశించినట్లు విశేషంతలు లేనట్లయితే దుఃఖము స్వయముగానే నశించిపోతుంది. విషయాన్ని ఇప్పుడు ఆలోచించలేదో అదే నశించిపోతుంది. విషయం ఎప్పుడైతే మన మనసులోకి వచ్చిందో, మన దృష్టిలో పడిందో దాన్ని ఆలోచిస్తున్నాం. ఆలోచించేటప్పటికి బాధ కలుగుతుంది. పరిపరి విధాలుగా నానా రకాలుగా ఆలోచిస్తున్నాం. ఈ నానా రకాలుగా ఆలోచించే ఆలోచనలన్నీ మనసులో ఉన్నాయి, హృదయంలో ఉన్నాయి, హృదయాన్ని పాడు చేస్తున్నాయి, హృదయాన్ని గందరగోళం చేసినాయి. హృదయం నిర్మలగా ఉన్నటువంటి హృదయం ఇప్పుడు గన అంటుంది విషయాదుల వల్ల. ఎక్కడ తృప్తి? సమస్త విషయముల సర్వదా ఏ విధమైనటువంటి కోరిక లేకుండా చేసుకుంటే మనస్సును జయించుటకు దుఃఖ నివారణకి ఉపాయం ఏర్పడుతుంది. కోరికలు నశింపజేసుకుంటే వారికి చెప్పుకుంటూ ఉంటాం, నాకేమీ లేదు అనుకుంటాం. ఏమీ లేదు అనుకోవాల్సిన పనే లేదు. ఇప్పుడు నలుగురు కూర్చున్నాం ఇక్కడ, ఒకరెవరో లేచి అటు పోయినారు మన మధ్యలో గుండా. పోయేటప్పుడు కాలు ఒక్కరో అట్లా తగిలింది, ఏంది కళ్ళు కానరా అంటాం. చెరకమంటుంది ఇక్కడ. కాలు అటు తగలంగానే చెరకమంది. ఇప్పుడు దాకా కోపం లేదు, ఏమీ లేదు, హాయిగానే కూర్చున్నాం. ఒక్క అంత నలుసు అంత అటు కాలు చూడల పాపం, చూడకుండా అటు దాటిపోబోయినాడు మనిషి. ఆ కాలు ఒక్కరో తగిలింది, ఏ కళ్ళు కానాలా చూసినడువా అంటున్నాం. కోపం వస్తుంది. ఇంత దాకా గమ్మునున్నటువంటి మనస్సు ఇంతలోనే కోపడాలనా? ఏం తగిలితే ఏమైంది? ఇప్పుడు ఏం నష్టమైంది? ఆ ఓపిక లేదా? కానీ అంత మాత్రం ఓపిక మనలో ఉందా? ఆలోచించుకుంటే చాలదు. ఉందా? ఎన్నో శాస్త్రాలు వింటున్నాం, ఎన్నో పురాణాలు వింటున్నాం, ఎన్నో సత్సంగాలు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, పారాయణాలు చేస్తున్నాం, దేవుడు 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 అని 24 గంటలు దేవుడిని స్మరిస్తున్నాం. ఈ నలుసంతను ఓపిక పట్టుకునే కోపం పెంచుకుంటున్నాం. తెలియకనే ఆ మాట వచ్చేస్తుంది. ఏదో చూసినాడు, ఏదో తనుకుంటూ పోతున్నాడేంది, మనిషి ఉంది కానాలా నీకు అంటాం. ఏం అనకపోతే ఎందుకు వచ్చింది ఈ మాట? ఎలా వచ్చిందో ఆలోచించు. అసలు కోపంతో వచ్చిందా ఆ మాట? ఊరకనే వచ్చిందా? కోపమే రాకపోతే ఆ మాటే రాదు. తగిలిందనుకో, ఏదో చూడక తగిలిందని అనుకుంటాం. ఏముండదు అక్కడ, అసలు ఆ మాట అనం. కోపం ఎప్పుడైతే వచ్చిందో ఏదో తనుకుంటూ పోతున్నా, చూసినాడా రాదు కొంచెం. అక్కడికి ఏందో పెద్ద శాంత పురుషులు అన్నీ మట్టి. అప్పుడు మన పెద్ద గొప్ప వాళ్ళమే అయినట్టుగానే ఆ భావన మనలోనే ఉంటుంది. చిన్నగానే అన్నట్టే, నవ్వుతూనే అన్నట్టే ఉంటాం అక్కడ. మళ్ళీ నలుగురు ఏమన్నా అనుకుంటారేమో, కోపడుతున్నాడు వీడు అనుకుంటారేమోనని దాన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ నవ్వుతున్నట్టుగానే అంటాడు. కోపమే లోపల ఇముడుకొనే ఉంది.
అది గ్రహించటంలే మనం. దీన్ని గ్రహిస్తే ఇట్లాంటివి చేయాల్సిన పని లేదు. అదే పెద్దవాళ్ళు చెప్పారే, గుడిలో గుగ్గిలి వేసినంత పుణ్యం గుడిని గబ్బు చేయబాకమన్నారట. గుడిలో గుగ్గిలి అయిపోతే పోయినా నీకు దండమయ్యా, ఆ దేవుడు కమ్మంగా ఉంటాడు, ఏ బాధ లేకుండా హాయిగా గబ్బు చేయబాకు. అది ఎక్కడ నువ్వు దేవుడు ప్రార్థన చేయకపోతే చేయపోయినావు, కోపాన్ని తగ్గించుకో చాలు అని చెబుతుంది శాస్త్రం. కోపాన్ని తగ్గించుకుంటే ఇబ్బందులు ఎక్కడ. ఒకటి దేవుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఈడ కోపాలు చిరుబుర్రు అంటూనే ఉంటాం. ఎక్కడ కోపం తగ్గినట్టు మనకి? మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నటువంటి ఫలితం ఏమైపోయినట్టు, పారాయణం చేస్తున్న ఫలితం ఏమైనట్టు, సత్సంగమైన ఫలితం ఏమైపోయినట్టు, ఇదేమని ఆలోచిస్తున్నాం మనం ఎప్పుడన్నా? ఒక అంత మాట అననీయం, అంత అనలుసంత మాట పైన పడనీయమో మనం. ఏమి నిగ్రహించామో ఇప్పుడు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. నాకు శక్తి రాలేదు, నాకు అది రాలేదు, ఇది రాలేదు అని అంటే యాండి చేస్తుంది. మన దగ్గర ఈ కోపం అనే అగ్ని గుండెల్లో రగులుతూనే ఉందే. ఎలా భగవద్శక్తి మనకు లభిస్తుంది? మా గురుగారు నాకు సహాయం చేశాడు, ఆయన నాకు తగ్గించాడు, నాకు తీర్థంతో తగ్గించినాడు ఆ మహానుభావుడు, ఆయన నాకు నా మీద శ్రద్ధ ఉంటే కదా, ఆయన మీద నాకు ఎంతో శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, నమ్మకం ఉంది, అందువల్లనే కదా నాకు ఈ సహాయం చేశాడు అని మనం అనుకోవచ్చు. మంచిదే, ఆయన మనస్తత్వం మంచిది కాబట్టి ఆయన అలా చేసినాడు. మరి మన మనస్తత్వం ఏది? ఆ సహాయం, ఆ గురువు మనకేదో మంచి చేసినాడో, బాగా తగ్గించినాడని పొంగిపోవటం, 10 మంది చెప్పుకోవటమే. మనం చేసిందేది, మనం తగ్గించుకుందేది. మనం ఏమైనా కోపం తగ్గించుకున్నామా, క్రోధం తగ్గించుకున్నామా, ఒకరన్న మాటను సహించామా, ఒప్పుకున్నామా? ఈ ఆలోచన మనకేమన్నా ఉందా? అప్పుడే మనం బాగుపడి ఈ కోపాన్ని క్రోధాన్ని తగ్గించుకుంటే మనం ఎంతో ధైర్యం. అదే మనం నేర్చుకోవాల్సింది. ముందర ఈ కోపాన్ని తగ్గించుకో, క్రోధాన్ని తగ్గించుకో, ఆశను తగ్గించుకో, వ్యసనాన్ని తగ్గించుకో, బాగుపడతాం. అదే నువ్వేం గుళ్ళో గుగ్గిలో వేయాల్సిన అవసరం లేదు. దేవుడికి గబ్బు చేయబాకు అన్నది ఇక్కడ దీని అర్థం. దేవుడు ప్రార్థన చేయాల్సిన పల్లె కోపడకుండా ఉండు చాలు. దేవుడు ప్రశాంతంగా చూస్తుంటాడు. నువ్వు దేవుడితో మనం మాట్లాడకపోయినా అవతలవాడితో కోపడుతూ మాట్లాడుతున్నావు అనుకో, మనతో ఆ మనిషి మాట్లాడలా, అతను ఎవరితోనో కోపడుతూ మాట్లాడుతున్నాడు. అతను ఆ ముఖం చూస్తేనే మనకు భయం పడుతుంది, ఆ కళ్ళు చూస్తేనే మనకు భయం కలుగుతుంది. ఆ పవరు, ఆ కోపావేశం, ఆ క్రోధావేశంతో ఉన్న ఆ ముఖాన్ని చూస్తేనే మనకు భయం పడుతుంది. అలా ఉండకూడదు. అదే మనం నేర్చుకోవాల్సింది. అది నేర్చుకుంటే అంత శాంతం అయిపోతుంది. భగవద్శక్తి మనకు బాగానే లభిస్తుంది. ఏం చేయాల్సిన పని లేదు. పరమశాంతంగా ఉంచుకో హృదయాన్ని, పరమ ప్రీతితో ప్రేమతో ఉంచుకో. ప్రేమ ఉన్నంతసేపు ఉంటుంది. ఒక్క నరుసంతా ఆ మాట అన్నప్పుడు కదా ఆ ప్రేమ ఏమవుతుందో, కొన్నిటి పాలలో ఒక్క పంచతో పుట్టుపడ్డట్టు అయిపోతుంది. హృదయం అంతా ప్రేమగానే ఉండొచ్చు. ఈ నరుసంతా నిప్పురవ్వాల కోపం వచ్చిందో మొత్తం అంతా దహించుకొని పోతుంది. సంవత్సరం నుంచి కట్టుకున్న ఇల్లు ఒక్క రవ్వ నిప్పు పడిందంటే అరగంటలో బూడిదైపోతుంది.
ఎన్నాళ్ళ నుంచో కూడబెట్టుకున్న డబ్బంతా ఎంతో కష్టపడి శరీరాన్ని కష్టపడి కట్టుకున్న ఆ గృహం కాస్త, ఆ ఇల్లు కాస్త ఒక్క నలుసంత నిప్పురవ్వబడిందంటే ఏమైపోతుంది? అరగంటలో బూడిదైపోతుంది. అలానే మనం సంపాదించుకున్న ప్రేమ, మన హృదయంలో ఉన్న ప్రేమ, నాకు మా గురువు గారి మీద నాకెంతో ప్రేమ లేదో, అమ్మో ఆయనంటే నాకు ప్రాణం, ఆయనంటే నాకు చాలా ఇష్టం అనుకుంటామని. ప్రేమ దాన్నే ఉండదు, నిప్పు దాన్నే ఉంది, కోపం దాన్నే ఉంది, ప్రేమ దాన్నే ఉంది. ఇది వచ్చినప్పుడు ప్రేమే, అది వచ్చినప్పుడు కోపమే. ఈ రెండే లాభం లేదు. కోపం వచ్చినప్పుడు ప్రేమ పోతుంది, ప్రేమ వచ్చినప్పుడు కోపం పోయింది. ఏదో ఒకటి రెండు ఉండనే ఉండవు. ఎలా కాదు, ఉండేది ఒకే ప్రేమ ఉండాలి, కోపం ఉండకూడదు అనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి, దాన్ని నిగ్రహించాలి. ఈ కోపాన్ని పోగొట్టమంటే గురువు పోగొడతాడా? దేవుడు పోగొడతాడా? అదే సూర్యుడి దగ్గర పోయి సూర్యుడిని ప్రతిమలాడి, స్వామి ఈ చీకటి పోగొట్టు అంటే, అయ్యా చీకటి పోగొట్టడానికి నాకు కనపడలేదురా, చీకటి నాకు చూపించండి రా, నేను పోగొడతానంటాడు. మనం ఏడ చూపిస్తాం? రా స్వామి మా ఊళ్ళో ఉన్నది తీసుకొస్తాం. మన ఊరు ఆయన చెడుపడిగా జడిపోయింది, ఆయన కనపడితే కదా పోగొట్టడానికి. లేదు మనం పట్టించేది కదా ఆయన లేకుండా చేసేది, మనం పట్టించలేము. అది ఆయన్ని చూస్తే ఉండాలి అక్కడ. అలానే గురువును కానీ దేవుని కానీ నాకు ఇది పోగొట్టకూడదంటే వాళ్ళ కనపడితే కదా పోగొట్టడానికి. కోపం రాకుండా చేయకూడదా అని అంటే ఆయన ముందర కోపడు ఏం చేస్తాడో చూద్దాం. ఆయనే కోపగిచ్చుకోరు, అప్పుడు నీ సంగతి ఏమవుతుందో తేలుద్ది. మరి ఆయన ముందర కోపం రాదే మనకి, వచ్చిన భయం పుట్టుద్దే. ఒకవేళ కోపం వచ్చిందనుకో, నిజంగా ఆ గురువు ఏదో తిట్టాడు మనల్ని, కోపం వచ్చి అనుకో, అది గురువు తిడతాడా అనుకోవద్దు. మన సంగతి చూడటానికి ఏలు పెట్టి చూస్తాడు, కంట్లో ఉందా లేదని కత్తాడు, పొడుస్తాడు. చరమంటాం మనం, ఓ అబ్బో ఇది కూరలతో అవుతారు ఈ పాము, దీనికి కదిలించకూడదురో అనుకుంటాడు. ఆయనకి అర్థమైపోతాం, మనం కోప్పడుతాం ఆయన ఏదైనా అనేటప్పటికి. ఉందో లేదా ఆయనకి తెలీదా? మనకు తగ్గిందేడా, లేకుండా పోయిందేడా? ఇవన్నీ బాగా ఆలోచించుకొని మనం ఈ ఒక కోపాన్ని, వ్యసనాన్ని, క్రోధాన్ని లేకుండా చేసుకుంటే మనం బాగుపడగలుగుతాం. మన జన్మ ధైర్యమైనట్టే. అందుకనే ప్రేమ హృదయంలోనే భగవంతుడు ఉంటాడు. ప్రేమ ఎక్కడ నెలకొనబడిందో ఆ హృదయంలో నేను తిష్ట వేసుకొని ఉంటానని నేను భగవంతుడు అన్నాడు. అందుకనే మనం దేవుడి మీద మనకు ప్రేమ ఉండొచ్చు, గురువు మీద మనకు ప్రేమ ఉండొచ్చు, కానీ మనం ఇదే ఆలోచిస్తున్నాం. దేవుడి మీద నాకు ప్రేమ ఉందా లేదా అంటే, అబ్బో దేవుడు అంటే నాకు తగని ప్రేమ, దేవుడిని ఎప్పుడు నేను 24 గంటలు గొలుచుకుంటుంటాను, ఎప్పుడు దీపారాధన చేసుకుంటాను, ఆయన అసలు నేను మరవను అనుకుంటాం. గురువు అంటే నాకు అంత ఇష్టం, ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు, ఆయన ఒక రోజు కూడా చూడండి ఉండలేను అని మనం అనుకుంటాం.